పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనను, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో 3వ వారంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్యపట్టణ గ్రంథాలను మనం గమనించినట్లయితే, ఈరోజు పట్టణాలు మొదటగా చూస్తే నీటి గురించి మాట్లాడుతున్నట్లు మనకు అనిపించవచ్చు. మొదటి పట్టణంలో రాతి నుండి వచ్చిన నీరు, స్వార్థలో బావి వద్ద జరిగిన సంఘటన, ఇవి అన్నీ నీటి గురించి చెబుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పట్టణాలు అసలు సందేశం నీటి గురించి మాత్రమే కాదు, ఇది మరింత ఆధ్యాత్మికమైన లోతైన సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అదేమిటంటే, దేవుడు మనతో మాత్రమే కాకుండా మనలో ఆత్మ మరియు సత్యం రూపంలో కూడా నివసిస్తున్నాడు అనే సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ నీరు జీవానికి మూలం అయినప్పటికీ అది వినాశనానికి కూడా కారణమవుతూ ఉంది. రక్షణ చరిత్ర అంతటా మనము చూసినట్లయితే నీరు కేవలం నీరుగా జీవము ఇచ్చేదానిలాగా ఉండదు. ఒకసారి అది తీర్పును ఇస్తుంది, కరుణను ఇస్తుంది, మరియు జీవితాన్ని ఇస్తుంది, నాశనమును ఇస్తుంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే మనకి ప్రళయం కథ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ ప్రళయంలో నోవా మరియు అతని కుటుంబానికి రక్షణ కలుగుతుంది. కానీ పాపములో మునిగిపోయిన ప్రపంచానికి మాత్రం మరణాన్ని తీసుకొని వస్తూ ఉంది. అలాగే మనము ఎర్ర సముద్రాన్ని దాటడం ఇజ్రాయేళ్లకు జీవితము మరియు స్వేచ్ఛను ఇచ్చింది. కానీ ఫరో సైన్యానికి మాత్రం మరణాన్ని తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనము ఈ మొదటి పట్టణంలో చూసినట్లయితే దాహముతో బాధపడుతూ దేవునిపై గుసగుసలాడుతున్న ప్రజలను నిలబెట్టేందుకు రాయిలో నుండి వచ్చిన నీరు ఇజ్రాయేలు ప్రజలకు జీవనాన్ని ప్రసాదిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీరు జీవముతో పాటు మరణాన్ని కూడా తీసుకొని వస్తూ ఉంది. అదేవిధంగా అదే నీరు మన జీవితంలో మార్పును కూడా తీసుకొని వస్తూ ఉంది. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు దాహముతో ఉన్నారు. ఈ దాహం వలన ప్రభువు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడా లేక ప్రయాణం చేయట్లేరా అటువంటి సందిగ్ధంలో పడిపోయారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశాలకు 2 పేర్లు ఉన్నవి, మెరిబా మరియు మత్సా. మెరిబా ప్రదేశము అంటే ఆ ప్రదేశంలో ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దాహముతో అలమటిస్తూ మోషేతో గొడవ పడినటువంటి ప్రదేశము. మమ్మల్ని నువ్వు ఐగుప్తు దేశం నుండి ఎందుకు తీసుకొని వచ్చావు? ఈ ఎడారిలో దప్పికతో మా ప్రాణాలను తీసివేయటానికేనా అని తగవులాడినటువంటి ప్రదేశం ఈ మెరిబా. అదేవిధంగా మస్సా అంటే దేవునిని పరీక్షించడం. అదే ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడు మనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడా? ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటే మనము ఈ దాహంతో అలమటిస్తామా అనేటువంటి పరీక్ష జరిగినటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశాన్ని మస్సా అని పిలవడం జరుగుతుంది. దేవుడు వారిని బానిసత్వం నుండి విముక్తి చేసి ఎడారిలో నడిపించినప్పటికీ వారు ఇంకా సంతృప్తి చెందలేదు. దేవుని అనుగ్రహం వారికి సరిపోలేదు.
వారు తమ అవసరాలను వెంటనే తీరాలని కోరుకున్నారు. ఇది మన జీవితానికి కూడా అవలంబిస్తూ ఉంది, మన జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నారు. కానీ కష్ట సమయం వచ్చినప్పుడు మనము అనుకుంటూ ఉంటాము, దేవుడు మనతో ప్రయాణం చేయట్లేడు అని. దేవుడు మన కోరికలను ఎప్పుడైనా ఆలస్యంగా మనకు ప్రసాదిస్తే, ఈ ఆలస్యం అనేటువంటి ఈ కాలం అది మనకి పరీక్షకు గురైనటువంటి కాలం. ఈ పరీక్ష సమయంలో మనము అతలాకుతలం అవుతూ ఉంటాము, దేవుడి నుండి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. లేక ఇజ్రాయేలు ప్రజలు అడిగినట్లు దేవుడు మన మధ్యన ఉన్నారా, మనతో ప్రయాణం చేస్తూ ఉన్నారా, అటువంటి ప్రశ్నలు మన జీవితంలో కూడా వెలువడుతూ ఉంటాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? కొంచెం ఓపికతో దేవునిపై నమ్మకము ఉంచి అతని యందు జీవనాన్ని కొనసాగించాలి. పరీక్ష కాలం అనేది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉండదు. దేవుడు మనకి అనుగుణంగా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన వెంటనే యావే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆ రాతిని తట్టుము అని. మోషే ఎప్పుడైతే శిలను తట్టాడో అక్కడ నుండి నీరు అనేది ప్రవహించింది. ఇది మనకు దేవుని సహనం, అదేవిధంగా కరుణను గుర్తు చేస్తూ ఉంటాయి. వాళ్ళు దేవుడి నుండి దూరం వెళ్ళిపోయిన ప్రతిసారి కూడా దేవుడు ఎంతో సహనంతో, ఓర్పుతో వారిపై కరుణను చూపిస్తూ వారికి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం సందేహించినప్పటికీ, దేవుడి నుండి దూరం వెళ్ళిపోతున్నప్పటికీ మనకు జీవాన్ని దేవుడు ఇస్తూనే ఉంటాడు, దానిని సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం చూసినట్లయితే మోసే తట్టినటువంటి ఆ రాయి ఎవరినో కాదు, క్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. దీనినే మనము నూతన నిబంధనలో చూస్తూ ఉంటాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎడారిలో మోసే తట్టినటువంటి ఆ రాయి ఎవరో కాదు, అది యేసు ప్రభువే అని తెలియజేస్తూ ఉన్నారు. అందరము ఆధ్యాత్మిక మగు ఒకే పానీయమును త్రాగిరి, ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక మగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి, ఆ శిల క్రీస్తే. పునీత పౌలు గారు నొక్కి ఒక్కానించి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఆ యొక్క రాతి నుండి వచ్చినటువంటి నీరు, దానికి కేంద్రం ఎవరయ్యా అంటే సాక్షాత్తు యేసు ప్రభువు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో చూసినట్లయితే దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది అని పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2వ పట్టణంలో పరిశుద్ధ పౌలు గారు దేవుని ప్రేమను గురించి, గొప్ప సత్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఈ విధంగా అంటూ ఉన్నారు, మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మరణించారని. ఈ 2 వచనాలను మనము చూసినట్లయితే మనకి ఏ విధంగా ప్రభు మనలో పవిత్రాత్మను, అదేవిధముగా సత్యాన్ని ఏ విధంగా మన హృదయంలో ఉంచారో తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5, 6 వచనములు, 8వ వచనము చూసినట్లయితే దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలము దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణకు, ప్రేమకు దూరంగా ఉన్నామా?
అతని యొక్క ప్రేమను పొందటానికి మనము సంపూర్ణంగా సిద్ధమై ఉన్నామా అని మనము ఆలోచించకముందే దేవుని ప్రేమ మనం సంపూర్ణమైనప్పుడు మాత్రమే కాదు, మన బలహీనతలో కూడా మనతో ఉంటుంది. యేసు మన జీవితంలో పాపులుగా ఉన్నప్పుడే ప్రవేశిస్తే తరువాత మనం చేసే తప్పులు ఆయనను మన నుండి దూరం చేయలేవు. ఎందుకంటే ఆయన మనలోనే నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మత్తయి గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనము దానికి సమాధానాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. మనందరినీ కూడా పాపము నుండి విముక్తులను చేయటానికి ఆయన మన మధ్యలో మనలో ఉంటూ ఉన్నారు, ఆత్మ ద్వారా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా సత్యబోధన ద్వారా మనలో ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ సువిశేష పట్టణమును మనము గమనించినట్లయితే యోహాను సువార్తలో ఉన్న ఈ యేసు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగినటువంటి సంభాషణ బైబిల్లోనే అత్యంత లోతైన ఆధ్యాత్మిక సంభాషణలో ఒకటి. ఇందులో మనము ఈ యొక్క సువిశేష పట్టణాన్ని 5 భాగములుగా మనము విడదీయవచ్చు, 5 భాగములుగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు ప్రభు అదేవిధముగా సమరయ స్త్రీకి మధ్యలో జరిగినటువంటి ఆశ్చర్యకరమైన సంభాషణ. యేసు ప్రభు సికార్ అనే గ్రామానికి దగ్గరగా ఉన్న యాకోబు బావి వద్ద కూర్చొని ఉన్నారు. అది మధ్యాహ్న సమయం. ఇక్కడ కాలాన్ని కూడా మనం పరిధిలోకి తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యాహ్న సమయం ఒక రోజుని మనం తీసుకున్నట్లయితే మధ్యాహ్న సమయంలో ఎండ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ సమయంలో యేసు ప్రభు అలసిపోయాడు. ఈ అలసిపోయాడు అనేటువంటి ఒక పదాన్ని మనము ఈ విషయాన్ని బాగా జ్ఞప్తికి ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్కు అనేటువంటి యేసు ప్రభు అతడు దైవ కుమారుడు. ఆయన చెప్పినట్లుగా తను నిజంగా మనిషిగా కూడా జీవించాడని ఇది నిరూపిస్తూ ఉంది. ఎందుకు అంటే తను అందరిలాగానే ఆకలితో అలమటించబడ్డాడు, అందరిలాగానే తనకు కూడా దాహం వేస్తూ ఉంది. ఇది మానవ యొక్క స్వభావం. ఇది యేసు ప్రభు మనిషిగా జీవించాడని చెప్పడానికి కూడా మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. అదే సమయంలో ఈ సమరయ స్త్రీ అక్కడికి వస్తూ ఉంది. ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ కొన్ని సరిహద్దులను దాటివేసింది. ముఖ్యంగా 2 సరిహద్దులను దాటి ఉంది. మొట్టమొదటిగా ఆ కాలానికి చెందినట్లయితే యేసు ప్రభు యొక్క కాలాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సమరయులకి యూదా ప్రజలకి మధ్యలో చాలా భేదం, చాలా వ్యత్యాసము ఉండేది. ఒకరిని ఇంకొకరు అంగీకరించేవారు కాదు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు ఈ యొక్క సరిహద్దులను, ఈ యొక్క తేడాలను, వ్యత్యాసాలను అన్నిటినీ కూడా త్రుంచివేస్తూ ఉన్నారు. అందరూ సమానమే అని తెలియచేస్తూ ఉన్నారు. వీరిద్దరూ యూదా మతానికి చెందిన వాళ్ళు, ఈ సమరయులు ఇద్దరు ఎప్పుడు ద్వేషించుకునేవారు. ఆ ద్వేషం ఎలా ఉండేది అంటే ఒక వ్యక్తి ఎంతో దాహముతో తన యొక్క ప్రాణాలను కోల్పోతున్నటువంటి సమయంలో కూడా ఒక సమరయ జాతికి చెందినటువంటి వ్యక్తి నీటిని అందిస్తే ఆ నీరును కూడా ముట్టుకునేవారు కాదు యూదా ప్రజలు. అంతగా ద్వేషించుకునేవాళ్ళు వీళ్ళు. కానీ యేసు ప్రభు ఇప్పుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క అద్వేషం అంతటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ఈ లింగ భేదం, స్త్రీ పురుషుల మధ్య భేదం. అదే కాలాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక యవనస్కురాలతో ఇలా నిర్జన ప్రదేశంలో మాట్లాడటానికి అసలు ఆలోచనే ఉండదు. అలాంటిది యేసు ప్రభు ఒక గురువుగా ఉండి, రబ్బాయిగా ఉండి కూడా
తనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క సరిహద్దులను దాటుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుకి తన జీవితం మొత్తం తెలుసు, ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం మొత్తం తెలుసు. అయినా కానీ ఆమెకి ఎటువంటి తీర్పును ఇవ్వలేదు, చేయలేదు. ఆయన సీదాగా ఇలా అడుగుతూ ఉన్నారు, ఏమని? నాకు త్రాగుటకు నీటిని ఇవ్వు. ఇలా చెప్పడం ద్వారా రక్షకుడైన యేసు తనను అవసరము ఉన్నవాడిగా చూపించుకుంటూ ఉన్నాడు. తనే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి సంభాషణను మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఆలోచించదగిన విషయం, ఎప్పుడు ప్రభువు ముందుగానే వస్తూ ఉంటారు. మనం 2వ పట్టణంలో చూసిన విధంగా, పునీత పౌలు గారు చెప్పిన విధంగా, ఆత్మ అనేది మనకు తెలియకుండానే మనలో ప్రవేశింపజేశారు. ఆత్మ మనలో ఉంది. మనము రక్షణను కోరుకున్నా కోరుకోకపోయినా మనల్ని పాపం నుండి విముక్తులను చేయటానికి యేసు ప్రభువు మన కోసం ముందుగానే శిలువ మీద మరణించారు. అంటే యేసు ప్రభు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు, మన అవసరం తెలుసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అలా ఈ యొక్క సంభాషణ అనేది ముందుకు వెళుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఇతరుల యొక్క అవసరాలను తెలుసుకొని, ఇతరులకి ఏదైతే అవసరమో ఉందో తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేసి సహాయం చేయమని ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. 2వ విషయం తీసుకున్నట్లయితే జీవజలం. నీటి గురించి జరిగిన ఈ సంభాషణ 2 అర్థాలను కలిగి ఉంది. ఒకటి భౌతికం, మరి ఒకటి ఆత్మీయమైనది. మొదట ఆ స్త్రీ దానిని సాధారణ నీటిగా అర్థం చేసుకుంది. కానీ యేసు ప్రభు చెప్పినది వేరే విషయం. ఆయన ఇచ్చే నీరు నిత్య జీవానికి ఉబికి వచ్చే ఊట అవుతుందని చెప్పారు. అదే ఈ ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మనం చదివినటువంటి వాక్యాలు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ జీవజలము అనేది పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. పునీత యోహాను గారు రాసిన సువిశేషము 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు మనం చూసినట్లయితే ఈ వచనాలు మనకి జీవజలం పరిశుద్ధ ఆత్మనే అని స్పష్టంగా చెప్పబడి ఉంది. ఎవడైనా దప్పిక కొనొచ్చో నా దగ్గరకు వచ్చునుగాక, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనును. లేఖనంలో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పెను. ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మ గురించి ఇట్లు పలికెను. ఇక్కడ జీవజలము అనేది ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ ఆత్మను సూచిస్తూ ఉంది. మనిషి హృదయంలో ఉన్న దాహము కేవలం శరీరానికి సంబంధించినది కాదు, అది దేవునితో ఐక్యత కోసం ఉన్న ఆత్మీయ దాహం. ఈ లోకంలోని ఏ బావి కూడా దాన్ని పూర్తిగా తీర్చలేదు. ఈ యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చే ఏకైక వ్యక్తి యేసు ప్రభు. 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు పూర్తిగా తన గురించి తెలుసుకున్నటువంటి యేసు ప్రభు తన గురించి ఈ విధంగా అంటున్నారు. యేసు ఆమె గత జీవితాన్ని వెల్లడించినప్పుడు ఆమెని అవమానపరచడానికి కాదు, ఏమని, నీకు 5 మంది భర్తలు ఉన్నారు అని, 5 భర్తలు ఉన్నారని తెలియపరిచినప్పుడు ఆమెని అవమానించడానికి కాదు, సత్యాన్ని తెలియచేయటానికి అలా చేశాడు. సువిశేషము ప్రకారం ఎప్పుడైనా సరే పాపము వెలుగులోనికి వచ్చినప్పుడే స్వస్థత పొందుతూ ఉంది. ఈ యోహాను సువార్తలో వెలుగు శిక్ష కోసం కాదు, రక్షణ కోసమై ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చేసిన ఏ అద్భుతమైనా సరే, యేసు ప్రభు ఏ స్వస్థతను ఇచ్చినా సరే, మొట్టమొదటిగా యేసు ప్రభు పలికినటువంటి పలుకులు ఏమిటి అంటే, నీ పాపము క్షమింపబడినది, స్వస్థతకు కమ్ము అని తెలియచేస్తున్నారు. అంటే పాప పరిహారణ ఆరోగ్యాన్ని నీకు దయచేస్తుంది, స్వస్థతను దయచేస్తుంది. అందుకే యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సత్యాన్ని వెలుగులోనికి తీసుకురావడం అంటే అవమానించడం కాదు, ఆ సత్యము ద్వారా రక్షణను తీసుకొని రావటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఐదుగురు మంది భర్తల గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించుకుందాం.
రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, అస్సిరియా రాజు బాబులోను, కూత్, హవా, హమాత్, సెఫర్యూమ్ నుండి ప్రజలను తీసుకొని సమర్య పట్టణాలలో నివసింపచేశాడు. 5 జాతుల సమార్య ప్రాంతంలో నివసిస్తూ తమ తమ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు రావడమే కాదు, వారి యొక్క దేవతలను కూడా వారు ఈ సమరయ ప్రాంతంలోనికి తీసుకొని వచ్చి ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలను కూడా ఆ యొక్క దేవతలను ఆరాధించేలాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 5 మంది భర్తలు అంటే ఆమెకి నిజంగా 5 భర్తలని కాదు. మీరు మీ యొక్క పురాతన కాలంలో మీరు యాహవే దేవుడిని వదిలేసి మిగతా ప్రాంతాలకి చెందినటువంటి ఈ 5 ప్రాంతాలకి చెందినటువంటి దేవతలను మీరు ఆరాధించారు అని తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇది నిజమైన కథగా తీసుకున్నా లేదా ఒక చిహ్నంగా చూసినా ఒక విషయం స్పష్టమవుతుంది. ఏమిటి? ఆ స్త్రీ తన జీవితంలో తృప్తిని వెతుకుతూ ఉన్నప్పటికీ ఇంకా దాహంగానే ఉంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు మనకు సగం అర్థమయ్యి అర్థము కాకుండా ఉన్నప్పుడు వాటిని అవే సత్యము అని నిర్ధారించకూడదు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి మంచా చెడా అని నిర్ధారణలోకి మనం రావాలి. అంతేగాని నాకు 3వ వ్యక్తి చెప్పాడు, 4వ వ్యక్తి చెప్పాడు, అబ్బాయి మంచిది కాదు, అమ్మాయి మంచిది కాదు అని ఇతరుల మీద నిందలు వేయకూడదు. దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మంచి చెడు అనే నిర్ధారణలోకి మనం రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆత్మలో మరియు సత్యములో ఆరాధన. ఈ తర్వాత సంభాషణ దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అనే విషయానికి సంబంధించింది. యెరూషలేంలోనా లేక గెరిజీం పర్వతం పైన? యెరూషలేంలో యూదులు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ యెరూషలేం దేవాలయంలోకి ఈ సమరయులకి ఆహ్వానం లేదు, వాళ్ళని లోనికి రానివ్వరు. అందువలన వీరు గెరిజీం పర్వతం పైన దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంభాషణలో నిజమైన ఆరాధకులు తండ్రిని ఆత్మలోను సత్యంలోను ఆరాధించే సమయం వస్తుంది అని యేసుప్రభు తెలియజేస్తున్నారు. ఆ సమయం అనేది ఇప్పుడే వచ్చింది, తన రూపంలో వచ్చిందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను మనకి ఇంతకు ముందుగానే మన యొక్క హృదయంలో ప్రవేశింపచేశారు. అదేవిధంగా ఇక్కడ సత్యం అంటే యేసుప్రభు, దేవుని సంపూర్ణ ప్రకటన. అందువల్ల దేవుని ఆరాధన ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఆత్మలోను సత్యములోను ఈ రెండిటిలోనూ దేవుని యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ నిజమైన ఆలయం రాళ్లతో నిర్మించబడినది కాదు, అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఎవరు ఉన్నారు? నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మనమందరము ఉన్నాము. మనందరం కలిస్తేనే క్రీస్తు ప్రభుని యొక్క శరీరం. ఈ శరీరంలో మమేక్యమై ఐక్యమై తండ్రి దేవుని మనము ఆరాధిస్తూ ఉంటాము. చివరిగా ఈ సమరయాలో మొదటగా స్వార్థ ప్రకటించినటువంటి స్త్రీ ఈ సమరయ స్త్రీ. యేసు ప్రభు చెప్పిన వీటన్నిటినీ గ్రహించి ఆశ్చర్యకరంగా సమాజంలో తక్కువగా భావించబడినటువంటి ఈ స్త్రీ మొదట వేద వ్యాపక స్త్రీగా మారి తన యొక్క ప్రదేశానికి వెళ్ళి తనకు జరిగిన సంఘటన అంతటిని కూడా వారికి తెలియచేస్తూ ఉంది. అంటే ఇక్కడ తను ఒక కొత్త జీవితాన్ని పొందింది. ఈ యొక్క కొత్త జీవితం యేసు ప్రభు పలికినటువంటి వాక్కుల ద్వారా పొందింది. కాబట్టి ఈ యొక్క మార్పును తనలో తాను ఉంచుకోకుండా ఈ యొక్క మంచి విషయాన్ని ఇతరులతో కూడా పంచుకోవటానికి బయలుదేరింది. ప్రభు యొక్క ప్రేమ కరుణ దయ అనేవి మనకు మాత్రమే కాదు, మనము పొందిన తర్వాత ఇవి ఇతరులకి ఇవ్వటానికి, వారితో పంచుకోవడానికి ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఈ సమరయ స్త్రీ చేసింది. ఇదే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే తన మారు మనసు పొందిన వెంటనే తన యొక్క నీటి పాత్రను ఆ బావి దగ్గరే వదిలేసింది. ఈ వదిలేయడం అనేది ఒక చిహ్నం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ నీటి కడను ఆ బావి దగ్గరనే వదిలేయడం అంటే తను తన యొక్క పాత జీవితాన్ని మొత్తాన్ని కూడా వదిలేస్తుంది. నేను యేసు ప్రభువులో కొత్త జీవితాన్ని పొందాను కాబట్టి ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని తెలిసి తన యొక్క పాత జీవితాన్ని వదిలేసింది. ఇది నాకు వద్దు
అని తను పొందినటువంటి ఒక కొత్త జీవితాన్ని ఇతరులతో పంచుకోవటానికి బయలుదేరింది. ఆమె పట్టణానికి వెళ్ళి ఇలా చెప్పింది, వెంటనే నేను చేసిన ప్రతి పనిని, ప్రతి దాని గురించి ఒక మనిషి వచ్చి నాకు చెబుతూ ఉన్నారు, మీరు కూడా వచ్చి అతని చూడండి, అతడే మన రక్షకుడు అని చెప్పగానే ఆమె సాక్ష్యం సంపూర్ణం కాకపోయినా నిజమైనది. మొదట చాలామంది ఆమె మాట విని నమ్మారు. తరువాత వారు యేసును స్వయంగా కలిసి మరింత విశ్వసించారు. చివరికి వారు ఆయనను ప్రపంచ రక్షకుడుగా ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ప్రభువును మనము పొందాలి అంటే మనలో మార్పు ఉండాలి. ప్రభువును పొందిన తరువాత ఇది మనకే సొంతం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనతో ఉన్న వారికి కూడా ఈ యొక్క మార్పును అందించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఈ తపస్కాలంలో మనము పొందేటటువంటిది. మన జీవితాలు మారాలి. మారిన జీవితాన్ని ఇతరులతో మనము పంచుకోవాలి. అదే దేవుడు కోరేది. ఈనాటి యొక్క పట్టణాలన్నింటినీ మనము గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనల్ని మన జ్ఞానస్థానం వైపు తీసుకొని వెళ్తూ ఉంటాయి. మొదటి పట్టణంలో ఎడారిలో ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క నీరు జ్ఞానస్నానం యొక్క కృపకు సూచనగా ఉంటుంది. అదేవిధంగా రెండవ పట్టణంలో చూసిన విధముగా పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరించబడటం దాని ఫలితం. సుశేషపట్నంలో బావి వద్ద యేసు ఇచ్చిన జీవజలం దాని సంపూర్ణత, ఈ జ్ఞానస్నానం యొక్క సంపూర్ణత. కాబట్టి ఈ జ్ఞానస్నానం కేవలం ఒక ఆచారము కాదు, అది మన జీవితాన్ని లోతుగా మార్చే దైవిక వరం. దేవుని జీవితంలో భాగస్వామ్యం కావడం, అయినప్పటికీ ఈ కృపను మన హృదయంలో నిరంతరం స్వీకరించాలి. పరిశుద్ధాత్మ మన దాహాన్ని తీసివేయడం కాదు, దాన్ని దేవునిలోనే నింపి సంపూర్ణం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో ఈ సమరయ స్త్రీ లాంటి వారమే. దాహంతో వెతుకుతూ మన గతపు భారంతో జీవిస్తున్న వారము. కానీ క్రీస్తు మనలను దూరం చేయడు. ఆయన మన సాధారణ జీవితంలోని బావి దగ్గరకు మనకంటే ముందే ఎదురు చూస్తూ ఉంటారు. మనకు నిత్య జీవితాన్ని, నిత్య జలాన్ని ఇవ్వటానికి అతడు ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనము యేసు ప్రభు సూచించిన విధముగా మన యొక్క జీవితాలను మార్చుకోవటానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని, దేవుని యొక్క కృపను కరుణను మనపై కుమ్మరించమని ఈ దివ్వలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.